ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. వార్తల వివరాలు: భూ రికార్డుల నిర్వహణలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి రికార్డుల భద్రత, పారదర్శకతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు తెలిపారు. తొలి దశలో రాష్ట్రంలోని కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 7 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది. తెలంగాణలోని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ది పనుల పురోగతిని ముఖ్యమంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణతో పాటు అభివృద్ది పనుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిషనరేట్ల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలోని తాగునీటి పథకాల పనులు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకం కింద చేపట్టిన పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని సుమారు 16 లక్షల మందికి శాశ్వత తాగునీటి భద్రత కలుగుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెదపులిపాక, యనమల కుదురులో పలు విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ 980 కోట్ల రూపాయల దాదాపు ఆదాయం ఉంది. అవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా తగ్గించుకుంటే వెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఆ డబ్బులతోటి కూడా స్ట్రెంథన్ చేసే పనిలో ఉన్నాం. డిస్కమ్స్ గానీ, ట్రాన్స్కో గానీ, జెన్కో గానీ, మన సిస్టమ్స్ అన్ని కనుక, ఎందుకంటే విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. పెరిగిన తగ్గట్టుగా మనం స్ట్రెంథన్ చేయాలి. సిస్టమ్ లైన్స్ పెంచాలి, పవర్ జనరేషన్ పెంచుకోవాలి. ప్రజల వాడకం పెరిగిపోతుంది. మన దగ్గర కెపాసిటీ 240 ఉంటే 280 మిలియన్ యూనిట్స్ పవర్ కాలుతుంది. మనం దాదాపు మన జనరేషన్ తో పాటు బయట నుంచి కొంత కొనుగోలు చేయడం గానీ ఇవన్నీ చేసుకుంటా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ముందుకెళ్తున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. తెలుగు వ్యక్తి ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జూలై 31న ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు.
గిరిజన సంఘాల ప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో జీవో 3, 1/70 చట్టం అమలు, భూ హక్కులు, విద్య, ఉపాధి, సంక్షేమ అంశాలపై మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ జీవో నెంబర్ 3 పునరుద్దరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసులకు శాశ్వత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ ఆదివాసీలకు నష్టం కలగకుండా ఏ విధంగా జీవో ఇస్తే బాగుంటుందో అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీడీఏల్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లను చైర్మన్ గా పెట్టి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీ సంఘాలు, ఆదివాసీ గిరిజనులు మొత్తం అందరూ కూడా వచ్చి అభిప్రాయాలు తీసుకొని అవన్నీ కూడా క్రోడీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తున్నాం. భావితరాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా దీని మీద పూర్తిగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు, నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద సాగర్ ప్రధాన కాలువలోకి చేరుతున్న గోదావరి జలాలను జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్తో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కాలువ ద్వారా దాదాపు 2,10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిన్న మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులను మంత్రి సన్మానించారు. రాబోయే తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరుతూ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చెట్లు పెంపకం ద్వారా భవిష్యత్తులో ఇక్కడ ఒక చక్కటి వాతావరణం వస్తుందని భావిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొక్కల్ని గ్రీన్ కవర్ పెంచాలి, దానికి ఈ వర్షాకాలాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు ఒక పక్క, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. బ్లాక్ స్పాట్స్ అన్నిటిని కూడా గ్రీన్ స్పాట్స్ గా చేయించడం, పబ్లిక్ ప్లేసెస్ కూడా డెవలప్ చేస్తున్నాం. జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రప్రథమంగా రేడియో ప్రసారాలు 1927 జూలై 23వ తేదీన ముంబైలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. దానిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 23వ తేదీన జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాగా దేశంలో పెద్ద సమాచార వ్యవస్థగా ఆకాశవాణి వెలుగొందుతోంది. అనేక ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన కార్యక్రమాలను తనదైన శైలిలో ప్రజలు మెచ్చే రీతిలో ప్రసారం చేస్తోంది. అన్నిటికంటే ఆకాశవాణి విభిన్న భాషల్లో ప్రసారం చేసే జాతీయ, ప్రాంతీయ వార్తలు అత్యంత విశ్వసనీయమైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.